Yeah, perfect. Okay. Yes. గుడ్ మార్నింగ్ మిస్టర్ బచ్చగౌడ. గుడ్ మార్నింగ్. శుభోదయం. ఆ ఆ, నేను ఇప్పటికి మ్యూట్ లో పెట్టినాను. తర్వాత మీతో నేను మాట్లాడతాను ప్రెజెంటేషన్ తర్వాత. ఓకేనా? ఆ, అందరిని మ్యూట్ లో పెట్టాను. తర్వాత మాట్లాడతాను. ఓకే, ష్యూర్.
గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ అనిత గారు. ఆ, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు ప్రతిమ అండి. ఆ, నేను ఇక్కడ సీనియర్ హెల్త్ కోచ్ గా పని చేస్తున్నాను. మీకు ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే చాట్ లో పెట్టండి. నేను తర్వాత అదన్నీ చూసి ఇది ఫుల్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను. అందరూ చాట్ లో మీ క్వశ్చన్స్ అన్ని పెట్టొచ్చు. ఓకే. సో అందరూ బాగున్నారు అనేసి అనుకున్నాను. షూర్, నేను తర్వాత అన్మ్యూట్ చేసి అందరికి ఆప్షన్ ఇస్తాను. మీరందరూ మాట్లాడొచ్చు. ఓకే. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే చాట్ లో పెట్టండి. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేకి ప్రయత్నం పడతాను. ఓకే. స్వీట్ కార్న్ తినొచ్చా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు మల్లాచి పుత్తూరి గారు. ఆ ఫుడ్ గురించి అడగాల్సి అంటే ఏ ఏది ఫుడ్ కూడా తినకూడదు తినొచ్చు అనేసి కరెక్ట్ గా జనరల్ గా చెప్పేకి ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మందికి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది, ఒక్కొక్క ఫుడ్ పడేలేదు. ఇప్పుడు స్వీట్ కార్న్ కార్న్ చాట్ లాగా సాయంత్రం టైంలో తినొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. అన్నికి కొంచెం పోర్షన్ కంట్రోల్ అనేసి ఉంది. ఆ కొంచెం పోర్షన్ తింటే ఏమీ అయ్యలేదు. ఓకేనా? ఐ హోప్ మీకు ఆన్సర్ దొరికింది అనేసి అనుకున్నాను. వైల్ ఈటింగ్ రా ఫుడ్ ఫస్ట్ ఆర్ ఇన్ బిట్వీన్ ఫుడ్ ఐటమ్స్ మే బి క్లారిఫైడ్. ఓకే. ఫస్ట్ రా ఫుడ్ ఎందుకు తినాలా, తర్వాత కుక్డ్ ఫుడ్ ఎందుకు తినాలా అనేసి క్వశ్చన్. ఓకే. దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు రా ఫుడ్ అంటే అది డైజెస్ట్ అయ్యేకి అంటే జీర్ణ శక్తికి టైం పడుతుంది. అందుకే రా ఫుడ్ ని ఫస్ట్ లో తినాలో. తర్వాత కుక్డ్ ఫుడ్ అంటే ఆల్రెడీ అది కుక్ అయిందండి. అంటే అది మీరు హీట్ చేసిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది కదా. అందుకే మీరు అది తర్వాత తింటే ఫస్ట్ కుక్డ్ ఫుడ్ డైజెషన్ అవుతుంది. మళ్ళీ రా రా ఫుడ్ డైజెషన్ అవుతుంది. రా ఫుడ్ లో మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే స్లో డైజెషన్ నుంచి మీకు మధుమేహాన్ని కంట్రోల్ గా పెట్టుకోనికి హెల్ప్ చేస్తుంది. ఓకే. Mhm. Two kids if they force me to go to restaurant, what type of food we can eat? ఓకే. ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తే ఇలాంటివి ఫుడ్ తినొచ్చు అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్తాను. ఎందుకంటే
ఈ క్వశ్చన్ అందరికీ ఉనే క్వశ్చన్, ఇంక్లూడింగ్ మీ, ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు హోటల్ కు వెళ్ళాలంటే హోటల్లో మెనూ ఉంది. ఆ మెనూలో మేము చూస్ చేసుకోవచ్చు ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అనేసి తెలుసు. సో పిల్లలకు కూడా హెల్దీ ఆప్షన్ ఇప్పటి నుంచే అలవాటం చేసేకి ట్రై చేయాలా. ఓకే. Uh, థ్యాంక్ యూ అనిత గారు టు సే దట్ కెన్ అండర్స్టాండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇంగ్లీషు వస్తుందా అనేసి ఐడియా లేదు. సో ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో. ఐ హోప్ ఐ థింక్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. ఓకే. షూర్ షూర్, నేను ఇంగ్లీష్ తెలుగు ఐ విల్ మిక్స్ అండ్ టాక్. దట్ ఈస్ ఓకే. Okay, what I was trying to tell is there was a question about the restaurant. Yes, when you go to restaurant, you should choose food wisely. అంటే మీరు రెస్టారెంట్ వెళ్ళే టైంలో ఎలాంటి, 1 minute, kindly be on the this thing. I'm putting you all on a hold for a minute. Sorry for stopping in between. The reason is uh, for Miss Anita. Uh, There is a session tomorrow in English and Hindi. You can join the session tomorrow by 11 o'clock. This session is purely for Telugu speaking users. And thank you so much, Ms. Anita, for joining the session. Okay. If you're not comfortable, you can join tomorrow's session at 11 a.m. sharp. Okay. Yes. Good day to you. Happy weekend. Good day. Okay. రెస్టారెంట్ గురించి క్వశ్చన్ వచ్చింది కదా. సో రెస్టారెంట్ లో మీరు వెళ్ళేటప్పుడు మీరు చాయిస్ చేయాలా, ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది లేదు, హెల్తీ అన్హెల్తీ అనేసి చూస్ చేయాలా. మళ్ళీ చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా హెల్తీ ఆప్షన్స్ ని అలవాటం చేసుకునేకి మీరు ప్రయత్నం ట్రై చేయొచ్చు. ఈ రోజు హెల్తీ స్వాప్స్ ఆప్షన్ ఉంది. నేను అదన్ని గురించి మాట్లాడతాను. మీరు రెస్టారెంట్ వెళ్తే కూడా పిల్లలకు మీరు అందరూ ఈ హెల్తీ చాయిసెస్ ట్రై చేయొచ్చు. ఓకేనా. సో లక్కీలీ హోటల్స్ లో రెస్టారెంట్స్ లో మీకు వేరే వేరే ఆప్షన్స్ దొరుకుతుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. సో చూసింగ్ ఇస్ ఫ్రమ్ అవర్ ఎండ్, మా మా సైడే ఉంటుంది. ఓకేనా. ఇన్ బ్రేక్ఫాస్ట్ కెన్ వి యూస్ షుగర్ ఇన్ టీ ఆర్ కాఫీ. ఓకే. రవా ఉప్మా గురించి క్వశ్చన్ ఉంది. రవ అంటే అది రిఫైన్డ్, అంతే, ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. ఎక్కువ ప్రాసెసింగ్ చేసే ఏ ఫుడ్ కూడా మంచిది లేదు. సో దాని గురించి కూడా ఈ ప్రెజెంటేషన్ లో నేను మాట్లాడతాను. సో రవాకి కంపేర్ చేస్తే మీరు గోధుమ రవ వస్తుంది, పెద్ద పెద్ద రవ, బ్రోకన్ వీటు, దలియా అనేసి అన్ని చెప్తారు. ఆ రవాలో మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఓట్స్ లో స్టీల్ కట్ ఓట్స్ దొరుకుతుంది, దాంట్లో ఉప్మా చేసుకోవచ్చు. ఓకే. రెడ్ పోహాలో చేసుకోవచ్చు. అన్ని గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఓకే. సో ఇప్పటి వరకు ఏమేం క్వశ్చన్స్ ఉన్నిందో ఇదన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేశాను. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఫెనుగ్రీక్ సీడ్స్ ట్వైస్ డే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ డిన్నర్ ఇస్ ఇట్. ఓకే. ఫెనుగ్రీక్ సీడ్ అంటే మెంత్యలు అనేది ఒక సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఆ ఇది అందరికీ హెల్ప్ అవుతుందా అనేసి నేను కరెక్ట్ గా చెప్పే కాయలేదు. సో మీరు కస్టమైజ్డ్ సెషన్ తీసుకుంటారు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు మెంతులు అలా హెల్ప్ చేసిందా, లేకపోతే మీకు దాల్చిని హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఏదైనా షుగర్ కంట్రోల్ జ్యూస్ తీసుకోనాలా అనేసి చెప్పొచ్చు. మళ్ళీ ఇది ఒక సూపర్ ఫుడ్, మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఓకే. ఆ మళ్ళీ ఇంకా ఏమేం క్వశ్చన్స్ ఉందో ఇదన్నీ నేను ప్రెజెంటేషన్ తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా.
ఓకే. నా వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ మధ్యలో జాయిన్ అయ్యారు. సో అందరికీ శుభోదయం, శనివారం రోజుది శుభోదయం. నేను ఈ రోజు మీతో హెల్త్ స్వాప్స్ ఫర్ డయాబెటీస్ అంటే మధుమేహాలకి ఏది హెల్దీ చాయిసెస్, ఏది మార్చుకోవచ్చు అనేసి మాట్లాడతాను. ఓకే. ఇది ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మీ అందరికీ ఇస్తున్నాను. నా పేరు ప్రతిమ అండి. నేను సీనియర్ కోచ్ గా షుగర్ ఫిట్ లో పని చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. మళ్ళీ నాకు ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను డయటీషియన్ గా పని చేసినాను, డయాబెటీస్ ఎడ్యుకేటర్ గా కూడా పని చేశాను. దీని రెండులో నేను మాస్టర్ డిగ్రీ చేసినాను. అన్ని హాస్పిటల్స్, కార్పొరేట్స్, క్లినిక్స్, ఫ్రీలాన్సింగ్ లాగా అన్ని ప్లేసెస్ లో వర్క్ చేశాను. నేను బేసికలీ బెంగళూరులో ఉన్నాను. ఓకే. ఆ మళ్ళీ అందరికీ డయాబెటీస్ ఇడ్సేసి వేరే ఏదైనా కండిషన్ ఉంటే దాంట్లో కూడా నేను బెటర్ లైఫ్ స్టైల్ తీసుకొని వచ్చేకి ప్రయత్నం పట్టినాను. మళ్ళీ నా ఎన్ని యూజర్స్ కూడా రివర్సల్ అయ్యారు. ఇదన్నీ నేను జస్ట్ మీకోస్కరం అర్థం అయ్యేకోస్కరము ఇదన్నీ చెప్పినాను. ఓకే. ఆ మళ్ళీ ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక రెండు మూడు విషయాలు చెప్పేస్తాను. ఆ ఈ ప్రెజెంటేషన్ ఫినిష్ అయ్యే వరకు అందరినీ నేను మ్యూట్ లో పెట్టినాను. తర్వాత అందరికీ ఆప్షన్ ఇది ఛాన్స్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే చాట్ లో అన్ని పెట్టండి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ 30 minutes తీసుకోవచ్చు. 1 hour సెషన్ ఉంటుంది ఇది. ఓకేనా. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు మెయిన్ ఈ ప్రెజెంటేషన్ ది అజెండా ఏమేమి ఉంది అంటే హెల్దీ హెల్దీ ఆప్షన్స్ ఏమేమి తినొచ్చు, దాని నుంచి బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు ఏమేమి ఉంది. మళ్ళీ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ ఏదిలో ఎక్కువ ఉంది, ఏదిలో తక్కువ ఉంది, దాని గురించి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు పర్చేసింగ్ వెళ్తే, గ్రాసరీ పర్చేసింగ్ వెళ్ళేటప్పుడు ఏమేం చెక్ లిస్ట్ మీరు చూసుకున్నారా ఇప్పుడు పర్చేసింగ్ టైంలో. మళ్ళీ ఏ ఏ ఫుడ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అనేసి దాని గురించి టిప్స్ అన్ని ఇస్తాను. ఇప్పుడు హెల్దీ స్వాప్స్ అంటే ఏ ఫుడ్ ని మార్చుకోవచ్చు మీరు. ఫుడ్ ఆప్షన్ బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో, డిన్నర్ లో అంటే ఉదయం తినే తిండిలో, మధ్యాహ్నంలో, నైట్ భోజనాలు అనేసి అన్ని చెప్తాను. మళ్ళీ ఒక చిన్న గేమ్ కూడా ఆడదాము ఈ రోజు మేము. ఆ మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే ఎలాగా మీ క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు అనేసి చెప్పేసి లాస్ట్ లో మీకు Q&A సెషన్ పెడుతున్నాను. ఓకే. ఓకే. హెల్తీ స్వాప్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి తింటామో ఆ ఫుడ్ లో ఏమేమి మార్చుకోవచ్చు అనేసి హెల్తీ స్వాప్స్. సో సింపుల్ గా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూస్తే మీరు ఇప్పుడు ఎనర్జీ డ్రింక్, సోడా, పెప్సీ అలాంటివి తాగే బదులు మీరు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేసి చెప్తారు. ఇప్పుడు అన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్, డీటాక్స్ వాటర్ అనే మాట ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, డీటాక్స్ వాటర్ అంటే ఏంటి అంటే ఆ ఏమి లేదు, చాలా సింపుల్. మీరు ఇంట్లో ఉన్న జస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు, ఒక నింబ పండుది హాఫ్ కట్ చేసి వేసుకొని పుదీనా వేసుకుంటే అదే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంతే. ఈ జ్యూస్ ఈ జ్యూస్ లో ఎక్కువ షుగర్ అన్ని ఉంటుంది. మీరు ఇంట్లోనే ఇదన్నీ చేసుకోవచ్చు. ఈ ప్రోసెస్డ్ చీజ్ బదులుగా మీరు మోజరెల్లా చీజ్ ఇలాంటివి ట్రై చేయొచ్చు. దాంట్లో ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది మీకు. ఎనర్జీ డ్రింక్ కి కంపేర్ చేస్తే మీ రెగ్యులర్ ఇంట్లో ఉన్న కాఫీనే బెటర్ మీకు. ఓకే. ఏమి మైదా ఉంది కదా, మైదాలో చేసిన ఈ పాస్తా ఉండొచ్చు. ఈ శనగలులో చేస్తే పాస్తా వస్తుంది. అంటే చిక్పీ అంటే శనగలు, శనగలులో చేసే పాస్తా వస్తుంది మీకు. గ్రీక్ కర్డ్ ఇలాంటివి, స్ప్రౌటెడ్ బ్రెడ్ అని దొరుకుతుంది. మీరు రెగ్యులర్ ఈ వైట్ మైదా బ్రెడ్ కంపేర్ చేస్తే ఇదన్నీ మార్చుకోవచ్చు. ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే ఆ మీరు ఈ చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీ క్యాలరీస్ కంట్రోల్ గా పెట్టుకోవచ్చు, కార్బోహైడ్రేట్ గురించి చూసుకోవచ్చు. ఆ, ఈ ఫుడ్లన్నీ ఈ స్వాప్ చేస్తే మీకు ఈ ఫుడ్లో అన్ని ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, షుగర్ తక్కువ ఉంటుంది, సోడియం తక్కువ ఉంటుంది. షుగర్ కి మాత్రం కాదు, అంటే మధుమేహాలకి మాత్రం కాదు, మీరు బీపీని కూడా
మంచిగా పెట్టుకోవచ్చు. ఇదన్నీ ఈజీ ఆప్షన్స్. మీరు మీ బెటర్ లైఫ్ స్టైల్ మీరు బాగా ఉన్నేకోస్కరం ప్రయత్నం పడవచ్చు. ఓకే. ఇప్పుడు బెనిఫిట్స్ ఏమేం ప్రయోజనాలు మేము ఇదన్నీ చేంజెస్ మా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేస్తే మీ మధుమేహాలకి అనేసి ఇప్పుడు చెప్తాను. అంటే ఇదన్నీ చేస్తే మీకు మీ షుగర్ కంట్రోల్ గా ఉంటుంది. మళ్ళీ మీరు వెయిట్ కంట్రోల్ గా పెట్టొచ్చు. మళ్ళీ మీరు గిల్ట్ ఫ్రీగా అంటే ఏం భయం పడేది ఏమి వద్దు, ఏం ఇబ్బంది పడేది ఏమీ వద్దు. అన్ని ఫుడ్ మీరు హ్యాపీగా తినొచ్చు. ఓకే. ఇది షుగర్ కి మాత్రం కాదు, వెయిట్ కి మాత్రం కాదు. ఇది మీకు కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గేకి, మళ్ళీ బీపీని కంట్రోల్ గా పెట్టుకోనేకి హెల్ప్ చేస్తుంది. ఓకే. మళ్ళీ ఎలాగా మీకు ఇది హై ఫుడ్, హై గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేసి తెలియాలా అంటే లిస్ట్ కూడా ఉంది. ఆ మన టీం ఎప్పుడు ప్రీమియం గ్రూప్ లో ఈ లిస్ట్ గురించి అప్పుడప్పుడు పెడతానే ఉంటారు. ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు. అందుకే మీరందరూ ప్రీమియం గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటే ఇదన్నీ ఫుడ్ గురించి మీకు రెగ్యులర్ గా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే నేను చెప్పినలాగా కార్బోహైడ్రేట్ కంటెంట్ దాంట్లో ఉండే షుగర్ కంటెంట్ తక్కువ ఉండే ఫుడ్, మీడియం గా ఉండే ఫుడ్, ఎక్కువ ఉన్న ఫుడ్. ఇక్కడ లిస్ట్ కూడా ఉంది చూడండి. అన్ని రిఫైన్డ్ అంటే ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తారు కదా, ఈ బ్రెడ్ లాగా, మైదా లాగా, ఈ కస్టర్డ్ లాగా, ఈ హై క్యాలరీ ఉన్న ఫ్రూట్స్ అంటే ఈ ఆ మ్యాంగో ఉండొచ్చు, మళ్ళీ మన అంటుపండు ఉండొచ్చు. ఓకే. హలస పండు ఉండొచ్చు. ఇదన్నీ అంత మంచిది కాదు. ఓకే. మోడరేట్ గా ఉన్నది అంటే ఆ మన గెడ్డలలో ఈ స్వీట్ గెడ్డ ఉంది కదా, అది పర్వాలేదు. మళ్ళీ ఆలుగడ్డ, చామగడ్డ ఇదన్నీ తక్కువ తినాల. ఓకే. మళ్ళీ లో గ్లైసిమిక్ అంటే అన్ని వెజిటేబుల్స్ ఏదోలో ఈ ఆలుగడ్డ, చామగడ్డ అదన్నీ ఇడిసేసి అన్ని కూరగాయలు తినొచ్చు మీరు. టమాటో, బీన్స్ అన్ని. మళ్ళీ ఈ ఆ కాళ్ళన్నీ వస్తుంది కదా, శనగలు, మళ్ళీ ఆ పల్లీలు అన్ని తినొచ్చు. ఓకే. ఇప్పుడు చెక్ లిస్ట్ ఎందుకు ఇంపార్టెంట్? చెక్ లిస్ట్ ఇప్పుడు మీరు ఇదన్నీ చూసుకుంటే మీరు ఆ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఇదన్నీ ఎక్కువ హెల్ప్ చేస్తుంది. బ్యాక్ సైడ్ న్యూట్రిషన్ లేబులింగ్ అందరూ చూసేలేదు, అందరూ ఎక్స్పైరీ డేట్ కూడా చూసేలేదు. ఏం మిస్టేక్ చేస్తాము? ఓ, ఈ ఫుడ్ ఓకే, రేట్ తక్కువ ఉందా, ఓకే, ప్రైస్ తక్కువ ఉంది, ఓకే వేసుకో బాస్కెట్ లో పెట్టు అనేసి చూస్తారు. ఇదే మిస్టేక్ అందరూ చేసేది. ఓకే. హెల్దీగా ఉన్నాలా అంటే ఈ రేటు చూసేది తక్కువ చేసేసి దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉందా అనేసి చూడాలా, ఫైబర్ ఉందా అనేసి చూడాలా, ట్రాన్స్ ఫ్యాట్ లేదా అనేసి చూడాలా, ప్రోటీన్ ఉందా అనేసి చూడాలా, హెల్దీ ఫ్యాట్ ఉందా అనేసి చూడాలా, ఎంత ప్రాసెసింగ్ చేశారు, దాంట్లో క్లాస్ 2 ప్రాసెసింగ్ అలాగా ఉంటే పర్వాలేదు. ప్రాసెసింగ్ అంటే ఎక్కువ ఈ క్లాస్ 3 అలాగని ఉంటే అది మంచిది కాదు. అందుకోసం మీరు ఇదన్నీ చూసుకొని అన్ని పర్చేస్ చేసుకున్నారా. ఓకే. ఇప్పుడు ఎలాగా మీరు ఇది హై గ్లైసిమిక్ ఇండెక్సా, లో గ్లైసిమిక్ ఇండెక్సా అనేసి చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత ప్రాసెసింగ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఇప్పుడు కార్న్ గురించి అడిగారు. కార్న్ జనరల్ గా ఆ కార్న్ లాగానే తింటే పర్వాలేదు. ఆ కార్న్ లో ఏమైనా ఇప్పుడు ప్రాసెసింగ్ చేసి చిప్స్ చేస్తారు, ప్యాకెట్ లో మీకు దాని నుంచి ఏదైనా ఒక స్నాక్స్ చేస్తారు. అలాగా ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తే అది మంచిది కాదు. సో ఆ కార్న్ ని మీరు రెగ్యులర్ కార్న్ లాగానే తీసుకుంటే మంచిది. సో ద ఫైనర్ ద గ్రెయిన్స్ హయ్యర్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీరు తినే ఇప్పుడు ఇడ్లీ తీసుకుంటాము, మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో ఆ ఇడ్లీని మీరు ఎక్కువ ఎంత ప్రాసెసింగ్ చేస్తారు? ఫస్ట్ అది వాష్ చేస్తారు, అది కడిగేసి మళ్ళీ దాన్ని మీరు 4-5 గంటలు అది సోక్ చేసేది, తర్వాత మరి గ్రైండర్ లో మిక్స్ చేసేది, గ్రైండ్ చేసేది, తర్వాత మాది ఆ స్టీమ్ చేసేది. ఇదన్నీ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ప్రాసెసింగ్ అవుతుంది. దాన్ని కంపేర్ చేస్తే మీరు రెగ్యులర్ గా మీరు ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ మన ట్రెడిషనల్ ఫుడ్ లేదు అనేసి నేను చెప్పలేదు. మళ్ళీ ఎంత ప్రాసెసింగ్ చేస్తారో అంత అది మంచిది కాదు అనేసి చెప్పేకొచ్చాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నేను కూడా ఇంట్లో ఇడ్లీ తింటాను, లేదు అనేసి చెప్పలేదు. దాంట్లో ఏమేం మార్చుకోవచ్చు? సో రెగ్యులర్ రైస్ ఇడ్లీ చేసే బదులు మీరు స్ప్రౌట్స్ లో చేసుకోవచ్చు,
క్యునోవాలా చేసుకోవచ్చు. ఇలాంటివి మీరు మార్చాలా. సో ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తే అది మంచిది లేదు. సో ఎక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఫుడ్ రెడ్ లో కనపడుతుంది కదా, అదన్నీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మన రైస్ కూడా తీసుకుంటే రెగ్యులర్ జస్ట్ ఆ రైస్ ని దానిపైన ఉండే ఒట్టు ఆ హస్క్ ని తీసేసి మళ్ళీ అది అలాగేనే ఆ బ్రౌన్ రైస్ లాగా రెడ్ రైస్ లాగా అలాగే తింటే మంచిది. దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ప్రాసెసింగ్ చేస్తే అది మంచిది కాదు. ఇదే మెయిన్ గా చెప్పేకి వచ్చాను. ఇప్పుడు ప్రాసెసింగ్ చేసేటప్పుడు అది టేస్ట్ వెళ్ళేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ఎక్కువ షుగర్ అని వేస్తారు. అది మనకు తెలిసే లేదు. సో అందుకే ప్రాసెసింగ్ ఉన్న ఫుడ్ ని మీరు దూరం పెట్టేది మంచిది అనేసి చెప్పేకొచ్చాను. ఓకే. ఇప్పుడు ఏమేం హెల్తీ స్వాప్స్ చేసుకోవచ్చు పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ లో, మధ్యాహ్నం ఫుడ్ లో, సాయంత్రం స్నాక్స్ టైంలో, డిన్నర్ లో అనేసి చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్ గా మేము తినే అటుకులు ఉప్మా ఉంటుంది కదా, పోహా అటుకులు ఉప్మాలో రెగ్యులర్ అటుకులు ఉప్మా తీసుకునే బదులు రెడ్ అటుకులు దొరుకుతుంది. రెడ్ రైస్ కి అటుకులు, మిల్లెట్ అటుకులు దొరుకుతుంది. ఈ రోల్డ్ ఓట్స్ లో అటుకులు లాగా చేస్తారు. ఇదన్నిలో ఉప్మా చేసుకోవచ్చు. మీరు చేసే ఈ రిఫైన్డ్ ఈ సేమియా చిన్న చిన్న రవ, ఈ బొంబాయి రవ అనేసి చెప్తారు, వర్మిసెల్లి, దీన్ని కంపేర్ చేస్తే మీరు మిల్లెట్స్ యూస్ చేయొచ్చు. మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు. సిరిధాన్యాలతో కూడా మీకు వర్మిసెల్లి అన్ని దొరుకుతుంది. ఓట్స్ లో ఉప్మా చేసుకోవచ్చు. ఓట్స్ లో స్టీల్ కట్ అనేసి దొరుకుతుంది. ఆ స్టీల్ కట్ ఓట్స్ కూడా ఎక్కువ మంచిది. ఓకే. మీరు తినే చపాతీని, రెగ్యులర్ గా తినే చపాతీని మీరు ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం శనగపిండి మిక్స్ చేసుకోవచ్చు, జొన్న పిండి మిక్స్ చేసుకోవచ్చు. అదే రొట్టిని మీరు దాల్తో చేసుకోవచ్చు. మళ్ళీ సత్తు అంటే కూడా అది శనగదే. సో సత్తులో ఏదైనా స్టఫింగ్ చేసుకోవచ్చు. పన్నీర్ స్టఫింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా కూరగాయలు స్టఫింగ్ చేసుకోవచ్చు. మీరు చేసే దోసని ఆ శనగలుతో పెసరట్టు లాగా, మూంగ్ దాల్ అంటే ఇది పెసరట్టు దోశ అనేసి చెప్తారు కదా, అంతే. స్ప్రౌట్స్ అంటే అన్ని మొలక చేసిన కాళ్ళు, దాంట్లో కూడా మీరు దోశ చేసుకోవచ్చు. ఓకే. నూడిల్స్ రెగ్యులర్ మైదా నూడిల్స్ కి కంపేర్ చేస్తే మీరు ఇది బక్వీట్ అనేసి దొరుకుతుంది. బక్వీట్ అంటే అది రియల్ గా వీట్ కాదు, అది సూడో ఇది. ఓకే. బక్వీట్ లో చేసుకోవచ్చు, క్యునోవాలో చేసుకోవచ్చు. అలాగేనే మీరు మైదాకి కంపేర్ చేస్తే ఆల్మండ్ ఫ్లవర్ ది దొరుకుతుంది, స్ప్రౌట్స్ బ్రెడ్ అని దొరుకుతుంది. ఈ సాబుదానాకి కంపేర్ చేస్తే మీరు బార్లీలో దాల్లో కిచిడి అన్ని చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ అంటే వేరే వేరే ఆప్షన్స్ ఉంది. మీరు రెగ్యులర్ ఇడ్లీ చేసే బదులు స్ప్రౌట్స్ ఇడ్లీ, మన షుగర్ పెట్టిది రైస్ లో కూడా మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. బాగా ఉంటుంది. నా ఎన్ని యూజర్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. షుగర్ పెట్టిది రైస్ నుంచి, షుగర్ పెట్టిది వీట్ నుంచి వాళ్ళ షుగర్స్ అన్ని పెరగలేదు అనేసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఉత్తప్పం, మీరు చేసే ఉత్తప్పం కూడా మీరు షుగర్ ఫిట్ రైస్ లో ట్రై చేయొచ్చు. మీరు తినే ఇది మెదు వడ ఉంది కదా, అది ఫ్రై చేసే బదులు మీరు బేక్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే బేక్డ్ వడ, బేక్డ్ ఆ ఇది అన్ని దొరుకుతుంది, మీరు ట్రై చేయొచ్చు. ఓకే. మీరు చేసే అదే పొంగల్ని మీరు ఆ సిరిధాన్యాలు లేకపోతే ఈ షుగర్ ఫిట్ రైస్ లో, ఓట్స్ లో అని ప్రయత్నం పట్టండి. రెగ్యులర్ వైట్ రైస్ కి కంపేర్ చేస్తే అది బెటర్. ఓకే. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాల్లో ఏమేమి చేంజెస్ మార్చుకోవచ్చు అనేసి చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్ వైట్ రైస్ కి చూస్తే మీరు బ్రౌన్ రైస్, సోనా మసూరి కుక్డ్ రైస్, సోనా మసూరి నుంచి రైస్ కుక్ చేయొచ్చు మీరు. మళ్ళీ బాస్మతి రైస్, మళ్ళీ షుగర్ ఫిట్ రైస్, ఇదన్నీ మంచిది మీకు. క్యునోవా అనేది సీరియల్ కాదు, మిల్లెట్ కాదు, అది పాల్స్ మిల్లెట్. ఓకేనా. అది చూసేకి మీకు సిరిధాన్యం లాగానే కనిపిస్తుంది, మళ్ళీ టేస్ట్ కూడా అంత చేంజెస్ ఉన్నే లేదు. మీరు ట్రై చేయొచ్చు. ఓకే. మీరు తినే రెగ్యులర్ చపాతీని చేంజెస్ చేసి మీరు ఆ షుగర్ ఫిట్ ఆటాతో, జొన్నతో, సోయాతో, మళ్ళీ దాల్తో, దీంట్లో మీరు అన్ని స్టఫింగ్ కూడా చెయ్యొచ్చు, లేకపోతే మిక్స్ చేయొచ్చు. స్పినాచ్ అంటే మన పాలకు. ఓకే. పాలకు, మెంత్యలు రొట్టి, పాలకు రొట్టి ఇలాంటివి మీరు చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఓకే. మళ్ళీ దాల్ కూడా అందరూ ఒక ఇది ఆ ఒకే దాల్ యూజ్ చేసే బదులుగా మీరు వేరే వేరే లెంటిల్స్ యూజ్ చేయాలి. అంటే ఒకసారి శనగలు, ఒకసారి పెసరు, ఒకసారి కాబులి చెన్న, ఇలాంటివి వేరే వేరే మార్చుకుంటే మంచిది. ఒక్కొక్క
దాంట్లో ఒక్కొక్కలాగా అమైనో యాసిడ్ అనేసి ఉంటుంది. అమైనో యాసిడ్ అంటే మీ ప్రోటీన్ బ్రేక్ చేస్తే అమైనో యాసిడ్ అనేసి మన బాడీలో ఫార్మ్ అయ్యే చైన్. ఇది మీకు వేరే వేరే ఫుడ్ లో వేరే వేరే అమైనో యాసిడ్ ఉంటుంది. మెయిన్ గా దాలు లెంటిల్స్ లో దీంట్లో దొరుకుతుంది మీకు. ఇప్పుడు పెరుగు చూస్తే కూడా మీరు ఫ్యాట్ తక్కువ ఉన్న పెరుగు తీసుకుంటే మంచిది. సో పెరుగు అంటే మీకు ప్రోటీన్ మాత్రం కాదు, కాల్షియం మాత్రం కాదు, మీ గట్టు బ్యాక్టీరియా అంటే మీ కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాని అన్ని పెరిగేకి హెల్ప్ చేస్తుంది. అందుకోసమే మీరు పెరుగు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా పాలు పెరుగు ఇదన్నీ అలర్జీ లేకపోతే ఇంటాలరెన్స్ ఏదైనా ఉంటే మీరందరూ ఆల్మండ్ పాలు ట్రై చేయొచ్చు. ఆల్మండ్ లో సోయా కర్డ్ ఇదన్నీ దొరుకుతుంది. ఇదన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు సాయంత్రం టైంలో అందరికి స్నాక్స్ అంటే ఏమి జ్ఞాపకం వస్తుంది? అందరికి జ్ఞాపకం వచ్చేది ఒకటే, ఈ సమోసా, చిప్స్, చాట్స్ ఇలాంటివి. సో మీరు తినొచ్చు. ఏమి అంటే ఇప్పుడు అన్ని ఎయిర్ ఫ్రైయర్ వస్తుంది, దాంట్లో మీరు ఇదన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు బిస్కెట్స్ కి కంపేర్ చేస్తే మీకు కుకీస్ లాగా దొరుకుతుంది. ఓట్స్ ది కుకీస్ దొరుకుతుంది. మల్టీగ్రెయిన్ అంటే వేరే వేరే ధాన్యాలు సిరిధాన్యాలన్నీ చేసి మిక్స్ చేసిన కాకరాలు దొరుకుతుంది. కాకర అంటే అది ఒక రొట్టి లాగానే పప్పడం లాగా దొరుకుతుంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు సమోసా పకోడా అన్ని మీరు ఆయిల్ లో ఫ్రై చేసే బదులుగా మీరు అది ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకుంటే మంచిది, లేకపోతే బేక్డ్ చేసుకుంటే ఎక్కువ మంచిది. ఇప్పుడు గుజియా చివుడా నమ్కిన్ మిక్చరు ఇదన్నీ తక్కువ చేసి మీరేం చెయ్యొచ్చు అంటే బేక్డ్ గుజియా అని దొరుకుతుంది, ఇదన్నీ ట్రై చేయొచ్చు. లేకపోతే మీరు మకానా అన్సాల్టెడ్ పాప్కార్న్ అంటే ఉప్పు వేసుకోకూడదు, అలాగే మీరు ఇంట్లోనే పాప్కార్న్ చేసుకోవచ్చు. సో ఇదన్నీ ట్రై చేయొచ్చు. శనగలు తినొచ్చు, పల్లీలు తినొచ్చు, మళ్ళీ మొలకకాలు, మెయిన్ గా ఇది ఉలువలు ఉంది కదా, ఉలువలు మంచి కాಳು, ఇది తీసుకుంటే మీ షుగర్ కూడా మీరు కంట్రోల్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ పానీపూరి బేల్ పూరి ఇదన్నీ కూడా మీరు ఇంట్లోనే ప్రయత్నం పడవచ్చు. మళ్ళీ బేక్డ్ వీట్ పూరి అని దొరుకుతుంది, దాన్ని తీసుకొని వచ్చేసి మీరు ఇదన్నీ ఇంట్లోనే చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చిప్స్ కూడా మీకు అన్ని బేక్డ్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమి దొరికేలేదు అనేసి ఏమి లేదు, అన్ని దొరుకుతుంది. మళ్ళీ చాయిస్ మన సైడ్ లో ఉంది అంతే. ఓకే. ఇప్పుడు డిన్నర్ లో అంటే నైట్ లో చూస్తే ఇప్పుడు రైస్ మీరు రెగ్యులర్ గా మీరందరూ చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ రైస్. నేను అందుకే మీరు అన్నం తినకూడదు అనేసి చెప్పలేదు. ఓకే. మీరు ఖచ్చితంగా తినొచ్చు. షుగర్ ఫిట్ రైస్ ట్రై చేయండి, ఇది బాగా ఉంటుంది. మీకు షుగర్ స్పైక్స్ ఎక్కువ చేసేలేదు. మళ్ళీ రైస్ తినొచ్చు అనేసి ఎక్కువ రైస్ పెట్టుకొని కూరగాయలు తక్కువ పెట్టుకొని దాల్ అని తక్కువ పెట్టుకొని తినాలా, ఇలాగ చేయకూడదు. ఇలాగ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా మీ షుగర్స్ పెరుగుతుంది. మీ షుగర్స్ పెరగకూడదు అంటే మీరు ఏం తినాలో అదన్నీ మీరు కొంచెం కొంచెం పోషన్ గా తింటే ఏం అయ్యలేదు. ఇప్పుడు రెడ్ రైస్ ట్రై చేయొచ్చు, బ్రౌన్ రైస్ ట్రై చేయొచ్చు, నేను చెప్పేలాగా ఈ కినోవా ట్రై చేయొచ్చు. మిల్లెట్స్, అన్ని మిల్లెట్స్ అందరికీ హెల్ప్ అవుతుంది అనేసి నేను చెప్పలేదు. ఒక్కొక్కరికి కనజారాగి సెట్ అయ్యలేదు, ఒక్కొక్కరికి సామచ్ సెట్ అయ్యలేదు, ఒక్కొక్కరికి ఈ వేరే వేరే ఉంది కదా, ఇప్పుడు రాగిలు సెట్ అయ్యలేదు, జొన్న సెట్ అయ్యలేదు. మీరు చూడాలా మీకు ఏది సెట్ అవుతుందో అదే మీరు తీసుకోనాలా అలాగా. ఓకే. ఇప్పుడు చపాతీ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను. చపాతీ కూడా మీరు రెగ్యులర్ వీట్ చపాతీ అంటే గోధుమ చపాతీ తీసుకునే బదులు మీరు సోయా పిండిలో జొన్న పిండిలో మళ్ళీ మన షుగర్ ఫిట్ ది ఆటాలో పెసర్ లాగా ఇదన్నీ చేసుకుంటే ఎక్కువ మంచిది. అలాగే ఇడ్లీది కూడా ఆల్రెడీ నేను చెప్పినాను. ఇదన్నీ మీరు ప్రయత్నం పడితే మీ షుగర్స్ ని మీరు కంట్రోల్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బివరేజెస్ అంటే ఏమి అంటే మేము తాగే అన్ని ఈ టీ కాఫీ జ్యూస్ అన్ని ఉంది కదా, రెగ్యులర్ గా తాగే ఈ టీ కాఫీలో కూడా మీరు ఏం చెయ్యాలా అంటే పాలలో తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోనాల. షుగర్ కి షుగర్ కి ఆప్షన్ ఏంటి అంటే స్టీవియా అనేసి దొరుకుతుంది. స్టీవియా అనేది ఒక ప్లాంట్ లో చేసిన షుగర్, ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఇది న్యాచురల్ షుగరే. మీకు స్టీవియా దొరుకుతుంది. అందుకని మీరు రెగ్యులర్ గా స్టీవియా యూజ్ చేయాలా అనేసి నేను చెప్పలేదు. స్టీవియా ఎప్పుడైనా ఒకసారి మీరు యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఏమి అలవాటం ప్లీజ్ పెట్టుకోవద్దండి. ఎప్పుడు
టీ కాఫీ వితౌట్ షుగరు, వితౌట్ ఆర్టిఫిషియల్ స్వీట్నరు మీరు ప్రయత్నం పడేదే మంచిది. అలాగ ప్రయత్నం పడేకి కష్టం ఉంటే, అలాగ ఇబ్బంది ఉంటే మీరు టీ కాఫీ మానేస్తే కూడా పర్వాలేదు. మళ్ళీ విత్ షుగర్ తీసుకోవద్దండి. ఓకే. ఇప్పుడు బ్లాక్ కాఫీకి కంపేర్ చేస్తే గ్రీన్ టీ అనేసి దొరుకుతుంది, క్యామమైల్ టీ అనేసి దొరుకుతుంది, హైబిస్కస్ టీ అనేసి దొరుకుతుంది. ఈ క్యామమైల్ టీ అనేది ఏంటి అంటే మీకు నిద్ర బాగా వచ్చేకి హెల్ప్ చేస్తుంది. నిద్ర ఇబ్బంది ఉన్నే అందరూ క్యామమైల్ టీ తాగండి, మీ నిద్ర అని బాగా ఉంటుంది నైట్ లో తాగితే. ఓకే. ఈ సోడా అన్ని కంపేర్ చేస్తే మీరు ఈ జీరా జల్జీరా అలాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఇంట్లో నిమ్మపండుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి అజ్వైన్ వేసుకోవచ్చు. అజ్వైన్ అంటే ఓమకాళ్ళు లేకపోతే జీలకర్ర వేసుకోండి, మీరు తాగొచ్చు. ఇదన్నీ మీకు గ్యాస్ట్రిక్ అని తక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది. ఈ స్వీట్ అండ్ జ్యూస్ ఈ షాప్ లో దొరికే రెగ్యులర్ జ్యూస్ కి కంపేర్ చేస్తే డీటాక్స్డ్ వాటర్, లేకపోతే మీ కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, కొబ్బరి నీరు, అది కూడా తాగొచ్చు. దీనికి కంపేర్ చేస్తే అది ఎంత బెటర్, ఎందుకంటే అది న్యాచురల్, అందుకోసరమే. ఇప్పుడు పాలు కంపేర్ చేస్తే పాలు తాగకూడదు అనేసి చెప్పలేదు, మళ్ళీ పాలలో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది. అందుకోసరం పాలకి వేరే ఆప్షన్ ఏంటి అంటే ఈ ఆల్మండ్ పాలు. ఆల్మండ్ అంటే బాదాంలో చేసిన పాలు, సోయా పాలు. స్పెషల్ గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మిల్క్ ది ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి అందరికీ ఈ సోయా పాలు, ఆల్మండ్ పాలన్నీ మంచిది. ఓకే. ఈ షుగర్ ది ఉన్నే అన్ని ఈ జ్యూస్ కి కంపేర్ చేస్తే మీరు ఇంట్లో రెగ్యులర్ గా కొంచెం పుదీనా వేసుకొని, కొంచెం నిమ్మపండుది జ్యూస్ వేసుకొని ఒక గ్లాస్ లో పెట్టుకొని తాగితే అది మంచి డీటాక్స్ వాటర్ అండి. ఓకే. ఇప్పుడు స్వీట్స్ చాక్లెట్స్ ఎవరికి ఇష్టం లేదు, అందరికి ఇష్టము. సో ఇప్పుడు ఏం చేయాలా, పండుగ వస్తుంది, ఎవరిదైనా బర్త్డే వస్తుంది, ఏదైనా సెలబ్రేషన్స్ వస్తుంది, అప్పుడు మీరే ఈ రెగ్యులర్ స్వీట్స్ గిఫ్ట్ చేసే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే మిల్క్ చాక్లెట్ బదులుగా ఈ డార్క్ చాక్లెట్, దాంట్లో 99% డార్క్ చాక్లెట్ తీసుకోనాలా అనేసి చెప్పలేదు నేను. అట్లీస్ట్ ఒక 70% ఆ డార్క్ చాక్లెట్ ఉన్నది తీసుకోండి, కీటో చాక్లెట్. ఇప్పుడు నెక్స్ట్ పండగ వచ్చేటప్పుడు కూడా ఇదన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. రెగ్యులర్ గా ఉన్న డేట్స్ కంపేర్ చేస్తే ఆర్గానిక్ డేట్స్ అన్ని దొరుకుతుంది. ఆర్గానిక్ డేట్స్, ఈ ఫిగ్ అంటే అత్తి పండు, ఇదన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. చాక్లెట్ స్ప్రెడ్ కి ఇడిస్తే ట్రై కంపేర్ చేస్తే మీరు ఈ ఆల్మండ్ అంటే పల్లీలు మళ్ళీ బాదాంలో చేసిన బటర్ అన్ని మీరు స్ప్రెడ్ గా బ్రెడ్ పైన, రొట్టి పైన అన్ని వేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇలాగే అలవాటం చేసేకి ప్రయత్నం పడండి. ఈ రిఫైన్డ్ షుగర్, ఇప్పుడు అందరూ అనుకుంటారు షుగర్ కి కంపేర్ చేస్తే ఓకే నేను ఇంట్లో వెల్లం యూస్ చేస్తాను, నేను షుగర్ యూస్ చేసేలేదు అనేసి అందరూ చెప్తారు. ఇప్పుడు చూస్తే షుగరు, వెల్లము, హనీ, ఇదన్నీ సేమే, ఏమి చేంజెస్ లేదు. అన్నిలో ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ కి, ఒక స్పూన్ వెల్లంలో, ఒక స్పూన్ హనీలో అన్ని సేమ్ క్యాలరీనే ఉంటుంది, ఏమీ చేంజెస్ లేదు. అది అందరికీ తెలిసేలేదు. సో మేమన్ని మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, అందుకే అందుకే మనకి తెలుసు. సో అందుకే మీకు ఇదన్నీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇస్తున్నాను. సో మీరు షుగర్, జాగరీ, హనీ దీనికి కంపేర్ చేస్తే స్టీవియా అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు. స్టీవియా మంచిది. వేరన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యూస్ చేయొద్దండి. సుక్రలోస్, ఆస్పర్టేమ్ అనేసి అన్ని వస్తుంది, ప్లీజ్ యూస్ చేయొద్దండి. ఎప్పుడైనా కావాలంటే స్టీవియా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కి కంపేర్ చేస్తే మీరు ఈ పెరుగు ఉంటుంది కదా, అన్స్వీట్ అండ్ యోగట్ అంటే ఈ పెరుగు ఉంది కదా, దాంట్లో మీరు ఏదైనా పండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాక్ సీడ్ ఉంది కదా, ఫ్లాక్ సీడ్ ని పెరుగులో వేసుకోవచ్చు. ఈ బెర్రీస్ ఉంటుంది కదా, స్ట్రాబెర్రీ రాగా, స్ట్రాబెర్రీ పెరుగు వేసి స్ట్రాబెర్రీ షేక్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ షేక్ ఫ్లాక్ సీడ్ వేసుకొని చేసుకుంటే ఇది ఎక్కువ మంచిది. ఇదన్నీ మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ బీన్స్ ఇవన్నీ తీసుకుంటే, అంటే లో కార్బోహైడ్రేట్ అంటే దీంట్లో అన్ని రెగ్యులర్ గా చూస్తే ఇప్పుడు వెజిటేబుల్స్ లో అంటే కూరగాయలు అన్ని ఎక్కువ మీకు
కార్బోహైడ్రేట్స్ లేదు. ఇదన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, బీన్స్, గ్రీన్ బీన్స్, లెంటిల్స్ అంటే మన దాలులో అన్ని యూస్ చేసుకోవచ్చు. హెల్దీ స్వాప్స్, ఇది కూడా హెల్దీ స్వాప్స్ మీకు. ఇదన్నీ మీరు ప్రయత్నం పట్టుకోవచ్చు. రెగ్యులర్ గా ఏది అంటే బాదాం అని అన్ని ఇంట్లో అలవాటం ఉంటుంది. వాల్నట్స్ అంటే అక్రోట్ అలవాటం ఉంటుంది. వేరే కూడా మీరు ప్రయత్నం పడవచ్చు. అంటే క్యాషూ ఉంది, పెకాన్ ఉంది, పీనట్స్ అంటే పల్లీలు. ఇదన్నీ రెగ్యులర్ గా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసేదంటే పీనట్స్ కదా, ఇదన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ, ఈ క్రీమీ సూప్ చేసుకునే బదులు ఇంట్లోనే మీరు నాన్ వెజ్ వాళ్ళు ఉంటే చికెన్ వేసుకొని, వెజ్ వాళ్ళు ఉంటే లెంటిల్స్ అంటే దాల్ వేసుకొని సూప్ చేసుకోవచ్చు. బటర్ కి కంపేర్ చేస్తే అవకాడో, అవకాడో అంటే ఇది బటర్ ఫ్రూట్ అనేసి దొరుకుతుంది కదా, దాన్నే మీరు మ్యాష్ చేసి స్ప్రెడ్ లాగా వేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ కి కంపేర్ చేస్తే మీరు ఫ్రూట్ అలాగే అంటే పండులు అలాగే తింటే మీకు ఫైబర్ కూడా దొరుకుతుంది. ఓకేనా. జ్యూస్ చేసేటప్పుడు అది టేస్ట్ లేదు అనేసి షుగర్ కూడా వేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గ్రానులా బ్రారు అలాగా ప్రయత్నం పడే బదులు మీరు డైరెక్ట్ గా ఓట్స్ ఏదైనా ఇంట్లో ఉప్మాలు చేసుకోవచ్చు. అలాగా ఐస్ క్రీమ్ కి కంపేర్ చేస్తే మీరు మీరు బ్లెండ్ చేసిన అంటపండునే తినొచ్చు. ఇప్పుడు చాక్లెట్స్ లో డార్క్ చాక్లెట్ ఇలా వంటి మార్చుకోవచ్చు. ఓకే. ఎప్పుడు మీరు సింపుల్ గా ఉండే కార్బోహైడ్రేట్ సోర్స్ అంటే ఇదన్నీ బ్రెడ్, మైదాలో చేసిన బ్రెడ్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇదన్నీ మీరు పక్కన పెట్టేసి కాంప్లెక్స్ గా ఉండేది స్ప్రౌట్స్ బ్రెడ్, మళ్ళీ స్వీట్ పొటాటో, మళ్ళీ ఇది ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఫ్రూట్స్, మళ్ళీ బ్రౌన్ రైస్, షుగర్ ఫిట్ రైస్, షుగర్ ఫిట్ వీట్, కుకీస్, ఓట్స్ కుకీస్, కాక్రాస్, మఖానా ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే. సో హెల్దీ స్వాప్ ఎప్పుడు చేసుకోనాల. ఇది మధుమేహాలు ఉంది లేదు అలాగా ఏమీ ఇబ్బంది లేదు. మధుమేహాలు ఉండొచ్చు, ఉన్నక పోదు. మళ్ళీ అందరూ ఇది ఫాలో చేస్తే ఇది మంచిది. ఓకేనా. సో ఇదన్నీ ఫుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ అంటే నేను ఆల్రెడీ మాట్లాడినాను కదా. హోల్ వీట్ బ్రెడ్, క్యునోవా, ఇది హోల్ వీట్ పాస్తా, బఠానీ, మళ్ళీ ఇది మల్టీగ్రెయిన్ సీరియల్స్, అదన్నీ. ఓకే. సో లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ అంటే ఇదన్నీ లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. ఇప్పుడు నాన్ స్టార్చ్ వెజిటేబుల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పినాను. ఆలుగడ్డ, చామగడ్డ, ఇదన్నీ ఇడ్సేసి అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అన్ని గాడ్స్ అన్ని తీసుకోవచ్చు. ములంగి, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి అన్ని తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అందరికీ ఒక క్విజ్. నేహా, ఆర్ యు అవైలబుల్? ఓకే. నేను ఇప్పుడు అందరినీ, Yes, Pratima, what happened? యా, షల్ ఐ అన్మ్యూట్? We can ask the questions on the chat and you can take it one by one. ఓకే, ష్యూర్ ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్స్. దీంట్లో ఏది హెల్దీ అనేసి మీరు అనుకున్నారు, ఏది అన్హెల్దీ అనేసి చెప్పండి మీరు ఇప్పుడు. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. బెర్రీస్ కరెక్ట్. ఫస్ట్ లో సాలడ్, దీంట్లో బెర్రీస్, దీంట్లో ఏంటి? ఓ, సమోసా. ఓకే. మ్హూ. ఓకే. ఈ ఆప్షన్ లో లగోను, చాక్లెట్ షేక్, బటర్ మిల్క్, దీంట్లో ఓకే బటర్ మిల్క్ వెరీ గుడ్. ఓకే, దీంట్లో ఏది మంచిది? వెరీ గుడ్, అందరూ బటర్ మిల్క్ అనేసి చెప్పినారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో దీంట్లో ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు మైదా మంచిదా, రాగి మంచిదా, ఈ షుగర్ ఫిట్ ది ఆటా మంచిదా? రాగి. ఓకే, షుగర్ ఫిట్ ఆటా వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ నవీన్ గారు. ఓకే, వెరీ గుడ్ అన్వర్. వెరీ గుడ్, వెరీ నైస్ ఆన్సర్. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ అందరికి.
థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, వెరీ నైస్. అందరూ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో పెట్టండి. ఖచ్చితంగా మీకు ప్రెజెంటేషన్ తర్వాత దొరుకుతుంది. ష్యూర్, ష్యూర్, షేర్ చేస్తాను ప్రెజెంటేషన్. ఓకే, ఖచ్చితంగా దొరుకుతుంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరందరికీ థ్యాంక్ యూ. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా షేర్ చేస్తాను మిస్టర్ హరిబాబు గారు. థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఫుడ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా అండి. ఫుడ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా అండి. ఓకే, మీకు ఫుడ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనేసి అడుగుతున్నారు. సో ఎందుకు అనేసి చెప్పాలా అంటే మీరు వన్ ఆన్ వన్ సెషన్ లోనే అడగొచ్చు. ఆ ఎందుకంటే ఆ, మీరు ఏం ఫాలో చేస్తున్నారు అదన్నీ క్లియర్ గా తెలియాలా శకుంతల గారు. అది తెలిస్తేనే ఎందుకు మీరు బ్యాలెన్స్ చేసే కాయలేదు అనేసి చెప్పేకవుతుంది. సో అందుకే మీరు మీ వన్ ఆన్ వన్ సెషన్ ఉంటుంది కదా, అప్పుడు మీరు మీకేమేమి ఇబ్బంది ఉంది అదన్నీ మీరు చెప్తే దానికి మీకేమేం స్వాప్ చేసుకోవచ్చు, ఎందుకు ఫుడ్ బ్యాలెన్స్ చేసే కాయలేదు అనేసి తెలుసుకొని దానికి ఆప్షన్స్ ఇస్తారు, మీరు ఫాలో చేసుకోవచ్చు శకుంతల గారు. ఓకే, షెల్ ఐ టేక్ రాగి మాల్ట్ డైలీ థ్రైస్. ఓకే. ఆ మేదిని గారు, ఇప్పుడు రాగి గురించి మీరు అడిగారు. రాగి తినొచ్చా తినకూడదా అనేసి ఇది అందరికీ ఉన్న క్వశ్చన్స్. రాగి తినకూడదు అనేసి నేను చెప్పలేదు. రాగి ఎలాగా తినాలా అంటే ఇప్పుడు మాల్ట్ లాగా మీరు తాగితే ఆ మాల్ట్ ఎంత థిక్ కన్సిస్టెన్సీ చేస్తారా, మీరు అది వాటరీ లాగా చేస్తారా, అది కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు రాగి మీరు థిక్ కన్సిస్టెన్సీ చేస్తే మీకు అది కొంచెం కడుపులో ఉంటుంది, అప్పుడు అది భిన్న డైజెషన్ అయ్యలేదు, టైం పడుతుంది. మళ్ళీ షుగర్స్ ని కూడా మీరు కంట్రోల్ గా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అది మీరు నీళ్ళలాగా చేస్తే అది లో షుగర్ వస్తే ఏం చేస్తారు? సో రాగికి మాల్ట్ బదులుగా మీరు రాగి దోశ తీసుకోవచ్చు, రాగి రొట్టి ట్రై చేయొచ్చు. మూడు టైంలోనూ రాగి అంటే రాగిలో ఒక్కొక్క మందికి షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు చూసుకోనాలా మీకు రాగి నుంచి షుగర్ పెరుగుతుందా లేదా అనేసి మీరు చూసుకొని తర్వాత రాగి ట్రై చేయొచ్చు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ మీరు అడిగితే రాగితో మీరు వేరే వేరే ఫుడ్ తింటే ఒక్కొక్క ఫుడ్ లో మీకు ఒక్కొక్కలాగా న్యూట్రియంట్ దొరుకుతుంది. ఓకే. సో గోధుమలో ఒకటి ఉంటుంది, ఇప్పుడు రైస్ లో ఒకటి ఉంటుంది, ఇప్పుడు జొన్నలో ఒకటి ఉంటుంది. మీరు అలాగా అడిగితే ఆల్వేస్ మీరు స్వాప్ చేయాలా, ఒకేలాగా ఫాలో చేయకూడదు. ఓకేనా? సిజిఎం నాట్, సారీ ఇది నాకు అర్థం అవ్వలేదు సురేష్ గారు. సిజిఎం నాట్ అనేసి మీరు మళ్ళీ ఆ మెసేజ్ పెట్టండి, ఏమనేసి నాకు అర్థం కాలేదు. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలా మార్నింగ్ టైం? ఓకే. ఇప్పుడు రైస్ గురించి అడిగితే మీ రెగ్యులర్ ఫుడ్ రైస్ అనేసి తెలుసు ప్రసాద్ గారు. ఇప్పుడు రైస్ క్వాంటిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది నా చెయ్యి. ఓకే, ఇప్పుడు మీరు ఇంత రైస్ తింటే దీనికి డబ్బులు కూరగాయలు తింటే మీకు రైస్ తింటే కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏం చెయ్యాలా అంటే మీరు ఫస్ట్ మీరు కూరగాయల నుంచి స్టార్ట్ చేయాలా. కూరగాయలు తిన్న తర్వాత మీరు ఏం ప్రోటీన్ గా మీరు పెట్టుకున్నారు, దాల్ ఉండొచ్చు, మళ్ళీ పెరుగు ఉండొచ్చు, ఇదన్నీ తిన్న తర్వాత సేమ్ క్వాంటిటీ ఇంతనే రైస్ తింటే మీకు ఏమీ అయ్యలేదు. ఇప్పుడు పోర్షన్ గురించి మీరు అడిగితే ఇప్పుడు 1 కటోరీ రైస్ కి చెప్తే 2 కటోరీ వరకు కూరగాయలు తినాలా. ఇలాగా ఫాలో చేస్తే మీకు ఓకే. మళ్ళీ ఫస్ట్ తింటారో మళ్ళీ
sure join Miss Aruna. Please send me list of tiffin, lunch and dinner chart. ఆ ఈ ప్రెజెంటేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తారు. మళ్ళీ మీకు టిఫిన్ ఆప్షన్, లంచ్, డిన్నర్ ఆప్షన్ ఇదన్నీ అప్పుడప్పుడు ప్రీమియం గ్రూప్ లో మన టీం వేస్తూనే ఉంటారు. ప్రీమియం గ్రూప్ లో అందరూ ప్లీజ్ యాక్టివ్ గా ఉండండి. అప్పుడు మీకు ఇదన్నీ ఆప్షన్స్, ఇదన్నీ మాత్రం కాదు, వేరే వేరే నాలెడ్జ్ అన్ని పెరిగేది ఆప్షన్స్ పెడతానే ఉంటారు, రోజు ఉంటుంది. మీకు ఏదే కావాలా అంటే ప్రీమియం గ్రూప్ లో కూడా అడగొచ్చు, మన టీం మీకు ఇస్తారు. ఓకేనా? మార్నింగ్ మెనూ చార్ట్ సెండ్ మీ మ్యామ్. మార్నింగ్ మెనూ చార్ట్ అలాగా మీకు కస్టమైజ్డ్ చార్ట్ కావాలా అంటే బాలరాజ్ గారు మీరు మీ కోచ్ దగ్గర అడగాల, అప్పుడు వాళ్ళు మీకు కస్టమైజ్డ్ చార్ట్ ఇస్తారు. మా అంటే తర్వాత ఖచ్చితంగా ఈ ప్రెజెంటేషన్ లో ఉన్నది మీకు దొరుకుతుంది. ఓకేనా? గ్రాసరీ డీటెయిల్స్ అండ్ ప్రైస్ పోస్ట్. ఓకే, ఇప్పుడు గ్రాసరీ డీటెయిల్స్ గురించి అడిగితే ఎప్పుడు మీరు ప్రైజింగ్ చూడకూడదు. ఓకే, ప్లీజ్ అందరూ ప్రైజింగ్ చూడొద్దండి. ఎప్పుడు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి చూడాలా అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉందా, దాంట్లో సోడియం ఇప్పుడు 300 నుంచి తక్కువ ఉందా అది చూడాలా. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ అనేది జీరో ఉందా అనేసి చూడాలా. దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ బాగా ఉందా, ఇప్పుడు లిస్ట్ ఉంటుంది, దాంట్లో ఏమి ఎక్కువ ఉంది అనేసి స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మైదా అనేది ఏమైనా ఉంటే ఇంగ్రీడియంట్స్ లో మీరు అది పక్కంలో పెట్టేయాల. స్టార్టింగ్ లో మీకు వీట్ అనేసి ఆప్షన్ ఉంటే, మిల్లెట్ అనేసి ఆప్షన్ ఉంటే మీరు అది మీ షాపింగ్ బ్యాగ్ లో వేసుకోవచ్చు. మళ్ళీ స్టార్టింగ్ లో మీకు మైదా లేకపోతే ఏదైనా షుగర్ గురించి అదన్ని గురించి స్టార్టింగ్ లో ఇంగ్రీడియంట్ ఉంటే ప్లీజ్ అది పర్చేస్ చేసుకోవద్దండి, అది మంచిది కాదు. షుగర్ క్రేవింగ్స్ ఆర్ మోర్. షుగర్ క్రేవింగ్స్ ఎందుకు వస్తుంది అంటే పొద్దున మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ అలవాటం చేసుకోండి. ప్రోటీన్ ఫుడ్ అలవాటం చేసుకుంటే మీకు షుగర్ క్రేవింగ్ వచ్చేకి ఛాన్సెస్ లేదు. మీరు నైట్ లో కూడా ఇప్పుడు డిన్నర్ లో అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఆ ఒకే మిస్టేక్, జస్ట్ రైస్ కూరగాయలు అంతే తింటారు. సో రైస్ కూరగాయతో మీరు దాలు, పెరుగు, పన్నీరు, నాన్ వెజ్ వాళ్ళు ఉంటే ఎగ్గు, చికెన్ ఇలా అంటవి అభ్యాసం చేసుకోండి. ఇలా అంటవి మీరు చేసుకుంటే మీకు షుగర్ క్రేవింగ్ వచ్చేకి ఛాన్సెస్ లేదు. బెడ్ టైంలో మీకు ఏదైనా తినాలా అనేసి అన్ అన్ అలాగా మీకు క్రేవింగ్స్ వచ్చేలేదు. పొద్దున స్టార్ట్ చేసేటప్పుడు ఒక 5 బాదాంని నైట్ టైంలో మీరు నానబెట్టేసి పొద్దున దాని నుంచి స్టార్ట్ చేస్తే మంచి ప్రోటీన్ దొరుకుతుంది త్రూ అవుట్ ద డే. అంటే మీకు ఫుల్ డే లో మీకు క్రేవింగ్స్ వచ్చేకి ఛాన్సెస్ లేదు. మీరు ప్రాపర్ గా మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనాలు ఇదన్నీ ప్రాపర్ గా తింటే, ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం మధ్యలో మీరు ఏదైనా స్నాక్స్ తింటే, అంటే బెస్ట్ అంటే ఫ్రూట్స్ తినొచ్చు మిడ్ మార్నింగ్ లో, లేకపోతే నట్స్ తినొచ్చు. ఇలాంటివి మీరు అలవాటు చేసుకుంటే మీకు క్రేవింగ్స్ వచ్చేకి ఛాన్సెస్ లేదు. కాజు తీసుకోవచ్చా? ఓకే, కాజు కూడా తీసుకోవచ్చు, లేదు అనేసి చెప్పలేదు. మళ్ళీ ఏది తీసుకుంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్లీజ్ తీసుకోవద్దండి. ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ అ స్మాలర్ పోర్షన్. ఏమి తింటే కూడా పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. కెన్ ఐ యూస్ కోకోనట్ షుగర్? కోకోనట్ షుగర్ ఎప్పుడైనా ఒకసారి యూస్ చేసుకోవచ్చు, లేదు అనేసి చెప్పలేదు. ఎందుకంటే ఇంకా అది దాని గురించి డిబేట్ వెళుతుంది, కోకోనట్ షుగర్ డయాబెటీస్ వాళ్ళకి మంచిది లేదు అనేసి. మీరు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమి అలవాటం కూడా రెగ్యులర్ గా చేసుకోవద్దండి. ఇంకా సిజిఎం పెట్టుకోలేదు. ఓకే, ప్లీజ్ మీరు యాప్ నుంచి క్వశ్చన్ ఈ సిజిఎం గురించి రేస్ చేయొచ్చు. టుమారో ఇంగ్లీష్ వెబినార్ 11 AM. ఎస్, రేపు ఇంగ్లీష్ వెబినార్ ఉంది, హిందీ వెబినార్ కూడా ఉంది 11 o'clock. మీరు జాయిన్ అవ్వచ్చు. బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ, విచ్ వన్ ఇస్ బెస్ట్? బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ అనేసి క్వశ్చన్ అడిగితే గ్రీన్ టీ మంచిది మీకు. ఎందుకంటే బ్లాక్ టీ కంపేర్ చేస్తే గ్రీన్ టీలో క్యాలరీస్ జీరో ఉంది, ఏమీ లేదు. మీకు ఏదే హాట్ గా తాగినారు అనేసి మీకు ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ మంచిది. అందుకే బ్లాక్ టీ కంపేర్ చేస్తే గ్రీన్ టీ ఇస్ బెటర్. ఆనంద్ గారు, ఓకే. లంచ్ మెనూ చార్ట్ సెండ్ మీ మ్యామ్. ఓకే, దీంట్లో ఉన్నది నేను పంపిస్తాను. లంచ్ మెనూ చార్ట్ అంటే మీకు
సపరేట్ గా లంచ్ మెనూ చార్ట్ అంటే మీ కోచ్ తో అడగండి, ఈ ప్రెజెంటేషన్ లో ఉన్నది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. బనానా అలా తినాలి మ్యామ్. బనానా తినకూడదు అనేసి చెప్పలేదు శ్రీ గారు. ఎప్పుడైనా ఒకసారి మీ షుగర్ కంట్రోల్ గా ఉంటే మీరు బనానా తినొచ్చు, అంటుపండు తినొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. ఓకేనా? గెట్టింగ్ వెయిట్ లాస్ అండ్ హౌ టు గెయిన్ వెయిట్. ఓకే. వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అనేసి ఫస్ట్ మీరు రూల్ అవుట్ చేయాలా నితిన్ గారు. మీరు దీనికి వన్ ఆన్ వన్ సెషన్ లో మీ కోచ్ తో మీరు మాట్లాడాలా, ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది, మీ ఫుడ్ లో మీరు బాగా ప్రోటీన్ తింటున్నారా అనేసి చూడాలా, కార్బోహైడ్రేట్ బాగా తింటున్నారా అనేసి చూడాలా, మీ షుగర్స్ ఎలాగా ఉంది అనేసి చూడాలా. ఇదన్నీ తెలిస్తేనే మీకు వెయిట్ గెయిన్ కి హెల్ప్ చేసేకి అవుతుంది నితిన్ గారు. ఓకే. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యారెట్ క్యాబేజ్ తినవచ్చా? ఆ శిరీష గారు, వెరీ గుడ్ క్వశ్చన్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యారెట్ క్యాబేజ్ తినకూడదు అనేసి నేను చెప్పలేదు. ఇది రాగా మీరు పచ్చ సాలెడ్ లాగా తింటే దాంట్లో గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందుకే మీరు క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్ని తినొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. ఇది ప్రాపర్ గా మీరు కుక్ చేస్తే దాంట్లో ఉన్ని ఆ గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ ఇదన్నీ మీరు, నూల్కోలు ఇది కూడా ఉంది, నూల్కోలు కూడా ఉంది, ఇదన్నీ మీరు ఎప్పుడైనా ఒకసారి వారంలో ఒకసారి అన్ని తినొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. కుక్ చేసి తినండి. రాగా తింటే గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది. వాట్ షుడ్ ఐ టేక్ ఇన్ లంచ్? ఓకే. లంచ్ లో మీరు ఏం తినొచ్చు? మీరు రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి తినేది రైసే. ఆ రైస్ మీరు ఏం చేయాలా అంటే, మీరు రెగ్యులర్ రైస్ తింటారంటే రెట్రోగ్రేడేషన్ అనేసి ప్రాసెస్ వస్తుంది. అంటే మీరు ఏం చేయాలంటే కుక్ చేసిన రైస్ ని ఒక 4 గంటలకి అలాగే పెట్టేసి, అది కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి, ఒక 24 hours తర్వాత తినేకి 1 గంటల ముందు మీరు తీసేసి దాన్ని మీరు స్లో ఫ్లేమ్ లో, ఫుల్ లో ఫ్లేమ్ లో మీరు హీట్ చేసి తినొచ్చు రైస్. ఇంకొకటి అంటే షుగర్ ఫిట్ రైస్ తీసుకోవచ్చు, జొన్న రొట్టి తీసుకోవచ్చు, పెసరట్టు తీసుకోవచ్చు. ఇదన్నీ ఆప్షన్స్ ఉంది. మీరు ఇంకా క్లియర్ గా కావాలంటే రమ గారు, మీరు మీ కోచ్ తో అడిగితే వాళ్ళు డయట్ ప్లాన్, అప్పుడప్పుడు కస్టమైజ్డ్ ప్లాన్ అన్ని ఇస్తారు. నేను ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ మీకు ఇచ్చాను. ఓకే. ఐ వాజ్ లేట్ టు సెషన్, కెన్ ఐ గెట్ రికార్డింగ్? ష్యూర్, మీకు రికార్డింగ్ దొరుకుతుంది హరి గారు. తర్వాతము మీకు మీరు వినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కోకోనట్ షుగర్ గురించి ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చాను. మీరు యూస్ చేయొచ్చు ఎప్పుడైనా ఒకసారి. ఓకే. షుగర్ కి కంపేర్ చేస్తే స్వీట్ పొటాటో బెటర్ ఫర్ డయాబెటిక్. ఓకే. స్వీట్ పొటాటో గురించి చెప్పాలా అంటే హరి గారు, అవును. ఇప్పుడు ఆలుగడ్డ కంపేర్ చేస్తే మీరు స్వీట్ పొటాటో యూస్ చేసుకోవచ్చు. మధుమేహాలకి స్వీట్ పొటాటో తీసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా ఒకసారి తీసుకోండి. మళ్ళీ ఇది తీసుకుంటారు అంటే మీ రైస్ ని మీరు తగ్గించాలా. ఓకే. సీజిఎన్స్ ఎన్ని రోజు ఉంటుంది? సీజిఎం ఎన్ని రోజు ఉంటుంది అంటే అది 14 రోజు ఉంటుంది మీ బాడీ పైన. మీరు ఆ, వేసుకునే తర్వాత 14 రోజు ఉంటుంది. ఓకే. ఆ రాగి జాగరీ జావా ఇస్ గుడ్ ఆర్ అవాయిడబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగరీ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. జాగరీ షుగరు, బెల్లము, జాగరీ, షుగరు, హనీ ఇదన్నీ సేమ్ క్యాలరీనే ఉంటుంది. ప్లీజ్ ఈ బెల్లం అలవాటంని తగ్గించేకి ప్రయత్నం పడండి. కావాల్సంటే ఎప్పుడైనా ఒకసారి స్టీవియా యూజ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ రాగి గురించి అడిగితే ఎప్పుడూ రాగి జావా వద్దు. మీరు జావా చేసుకునే బదులు మీరు దోశ, రొట్టి ఇలాంటివి ప్రయత్నం పడండి ప్లీజ్. రాగి జావా తినొచ్చా? సేమ్ క్వశ్చన్. ఓకే. ఎన్ని గ్రాము ప్రోటీన్ తినొచ్చు? ప్రోటీన్ గురించి ఎన్ని గ్రామ్ అనేసి అడిగితే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్కలాగా ఉంటుంది సంబరాజు గారు. ఇప్పుడు నా హైట్, నా వెయిట్ కి ఎంత ప్రోటీన్ తినాలా అనేసి ఉంటుంది, మీ వెయిట్ కి ఎంత ప్రోటీన్ తినాలా అనేసి ఉంటుంది. అది క్యాల్కులేట్ చేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్ గా అడిగితే చెప్పేకి కష్టం ఉంటుంది. ఓకేనా? contains all nutrition right use. ఓకే. మిల్క్ బ్యాలెన్స్ ఫుడ్ అనేసి ఆ, నేను చెప్పలేదు. ఎందుకంటే మిల్క్ లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంది. ప్రోటీన్ కంపేర్ చేస్తే ఈ ఆల్మండ్ పాలులో ఏం ప్రోటీన్ ఉందో, సోయా మిల్క్ లో ఏం ప్రోటీన్ ఉందో దాన్ని కంపేర్ చేస్తే మిల్క్ లో ప్రోటీన్ తక్కువ ఉంది. మిల్క్ లో ఇప్పుడు ఆ, ఆవు పాలలో మీకు కార్బోహైడ్రేట్ ఎక్కువ దొరుకుతుంది, ప్రోటీన్ కొంచెం తక్కువ, కాల్షియం అని దొరుకుతుంది, లేదు అనేసి చెప్పలేదు కాల్షియం గురించి, ప్రోటీన్ గురించి. మళ్ళీ దాన్ని కంపేర్ చేస్తే మీకు ప్రోటీన్ కావాలా అంటే ఆల్మండ్ మిల్క్, సోయా మిల్కే బెటరు.
ఆవు పాలలో మీకు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే లాక్టోస్ అనేది ఒక షుగర్ దాంట్లో ఎక్కువ ఉంది. మీరు కావాలంటే మీరే ట్రై చేసి చూడండి. మీరు పాలు తాగిన తర్వాత మీ షుగర్స్ ఎలాగా పెరుగుతుంది అనేసి మీకు తెలుస్తుంది. ఓకే. స్ట్రీట్ కాదు, స్టీల్ స్టీల్. స్టీల్ చెప్తారు కదా, స్టీల్ కట్ ఓట్స్. ఓకే. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి ఈ ఓట్స్ మిల్క్, మళ్ళీ ఓట్స్ మిల్క్ మంచిగా ఉంటుంది. మీరు కాఫీ ట్రై చేయొచ్చు. ఆ, మళ్ళీ ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు. కెన్ ఐ గెట్ ద పీపీటీ? ష్యూర్, మీకు తర్వాత దొరుకుతుంది. స్టీవియా ఎప్పుడైనా ఒకసారి టీలో అలవాటం చేసుకోండి, రెగ్యులర్ గా వద్దు. ఆ ఎందుకంటే ఇది ఒకసారి అలవాటం అయితే మీకు అది మంచిది కాదు. ఏదే ఒకటి అలవాటం చేసుకోవద్దండి. ఓకే. మధుమేహాలు ఉండొచ్చు, లేదు అలాగా, ఆ, లేదు, మళ్ళీ ఇదన్నీ అలవాటం చేసుకుంటే అంత మంచిది కాదు. కెన్ ఐ టేక్ రా ఆనియన్ డైలీ అలాంగ్ విత్ ఫుడ్? క్లారిఫికేషన్. రా ఆనియన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు మేదిని గారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. ఎందుకంటే అనియన్ ను తీసుకునేది మధుమేహాలకి మంచి వెజిటేబుల్. మీరు సాలెడ్ లాగా మధ్యాహ్నము, పొద్దున, ఉదయం బ్రేక్ఫాస్ట్ లో, నైట్ లో అన్ని తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా తీసుకోవచ్చు? సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే రాగానే తీసుకోవచ్చు. అది ఏమి రోస్ట్ చేయాలా, పౌడర్ చేయాలా అలాంటివి ఏమీ లేదు. మీకు కావాల్సంటే పౌడర్ చేసి మీరు మీ గోధుమ పిండిలో మిక్స్ చేసి రొట్టి చేసుకోవచ్చు. మీరు ఫ్రూట్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు క్రష్ చేసి. ఇది అలాగేనే రా లాగా స్నాక్స్ లాగా సాయంత్రంలో కూడా ఒక టేబుల్ స్పూన్ అలాగా తినొచ్చు. నైట్ లో మీరు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే మిడ్ నైట్ లో షుగర్ వచ్చే లేదు, ఫాస్టింగ్ షుగర్ అన్ని బాగా ఉంటుంది. ఓకే. మేడం, నాన్ వెజిటేరియన్ వీక్లీ హౌ మెనీ టైమ్స్? నాన్ వెజిటేరియన్స్ గురించి అడిగితే మీరు ఆ, ఒక వారంలో ఒక 3 మీల్స్ లో మీరు తినొచ్చు. అది కూడా క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాంటిటీ లాగా చెప్పాలంటే, ఓకే, నాతో నా చెయ్యి ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తే కూడా క్వాంటిటీ, పోర్షన్, వెయిట్ చెక్ చేసేకి అన్ని మీతో ఈ వేయింగ్ స్కేల్, మెజర్మెంట్ కప్స్, బౌల్స్ అన్ని ఉండలేదు. ఆ సింపుల్ మెజర్మెంట్ అంటే మీ చెయ్యి. ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ నుంచి ఇంత పెద్ద పీసు మీరు చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. నాన్ వెజ్ గురించి అడిగితే ఇంత పెద్ద పీసు మీరు తినొచ్చు. మళ్ళీ ఇది ఒక వారంలో ఒక 2 సారి 3 సారి తినొచ్చు. ఓకే. కెన్ ఐ యూస్ గీ? గీ, ఓకే. గీ, ఆయిల్ అన్ని ఇప్పుడు అడిగితే మీరు ఒక రోజుకి 3 నుంచి 4 స్పూన్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఆ 4 స్పూను ఆయిల్ లో మీరు గీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందుకని రోజు గీ తింటారు అంటే దాని నుంచి మీ సాచురేటెడ్ ఫ్యాట్ పెరిగితే, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అందుకే మీ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీ 3, 4 స్పూను ఆయిల్ లో 1 స్పూన్ తగ్గించి గీ యూస్ చేసుకోవచ్చు. ఓకే. కెన్ వి యూజ్ షుగర్ ఫ్రీ ఇన్ కాఫీ? షుగర్ ఫ్రీ గురించి అడగాల అంటే స్టీవియా అనేసి ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చినాను. మస్ట్ ఈట్ రైస్ అండ్ కర్డ్. హౌ మచ్ రైస్ ఈస్ ఈట్ రైస్ అండ్ కర్డ్? అన్నికి పోషన్ కంట్రోల్ అనేసి ఉంది అనేసి ఆల్రెడీ నేను చెప్పినాను. పోషన్ కంట్రోల్ చేసుకోనాలా. ఆ, గీ, ఓకే, గీ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. సీజిఎం రా నాట్ రిసీవ్డ్, ప్లీజ్ రిక్వెస్ట్ యాప్ నుంచి రేస్ చేయండి దీని గురించి. జొన్న రొట్టి దిన ఇన్. ఓకే. జొన్న రొట్టి తినొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. ఎప్పుడు జొన్న రొట్టి అలవాటం చేసుకోవద్దండి. జొన్నతో మీరు శనగపిండి మిక్స్ చేసుకోండి, సోయా పిండి మిక్స్ చేసుకోండి. మీరు జొన్న తిన్న తర్వాత మీ షుగర్ ఎలాగా ఉంది అనేసి మీరు చెక్ చేసి మళ్ళీ మీరు జొన్న కంటిన్యూ చేసుకోవచ్చా అనేసి మీరు చూడాలా. మెంతులు కూడా తినొచ్చా? మెంతులు ఒక సూపర్ ఫుడ్. అంటే మీరు పొద్దున నైట్ లో నానబెట్టేసి పొద్దున మీరు తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్ గురించి ఆల్రెడీ నేను చెప్పినాను. ఓకే. గుమ్మడి జ్యూసు మార్నింగ్ తాగొచ్చా? ఓకే. గుమ్మడి జ్యూసు తాగకూడదు అనేసి చెప్పలేదు. మళ్ళీ గుమ్మడి జ్యూసు తాగేటప్పుడు ఏం చేస్తారో మీరు అదన్ని ఫైబర్ ని మీరు స్క్వీజ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని పారేస్తారు. అలాగా చేసే బదులు దాన్ని కూరగాయల లాగా, కర్రీ లాగా తీసుకుంటేనే మంచిది. ఓకే. ఆ ఫైబర్ నన్ని తీసేసి తర్వాత మా వాటర్ తాగితే ఏమి మీకు దొరికేలేదు. ఓకే. ఆనియన్ గురించి ఆల్రెడీ నేను చెప్పినాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్స్. మిల్లెట్స్ తీసుకోవచ్చా? మిల్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే సిరిధాన్యాలు తీసుకోవచ్చు, లేదు అనేసి చెప్పలేదు. ఖచ్చితంగా తీసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏ మిల్లెట్ సెట్ అవుతుంది అనేసి చూడాలా. మిల్లెట్ లో
ఆల్మోస్ట్ 8-9 మిల్లెట్స్ ఉంది. మీరు దాంట్లో మీకు ఏం సపోర్ట్ చేస్తుంది అనేసి చూసుకొని మీరు తీసుకోండి. అలా జొన్న, రాగి, సామ ఇలాంటివి ఉంది. కనచ రాగి వేరే వేరే ఉంది. కోకోనట్ షుగర్ గురించి ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చినాను. ఇన్స్టెడ్ షుగర్ వీ కెన్ యూస్ షుగర్ ఫ్రీ ఇన్ కాఫీ. షుగర్ ఫ్రీ గురించి అడిగితే ఆల్రెడీ నేను చెప్పినాను, స్టీవియా చేసుకోవచ్చు. మళ్ళీ కాఫీ టీ అన్ని వితౌట్ షుగరే అలవాటం చేసుకోనికి ప్రయత్నాలు పడండి. అడిగితే ఇది కస్టమైజ్డ్ చేయాలా, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కలాగా క్యాలరీ ఇవ్వాలా. ఇప్పుడు హైట్ వెయిట్ చూసుకొని క్యాలరీ క్యాల్కులేట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది అనిల్ గారు. జనరల్ గా అందరికీ క్యాలరీస్ ఏమి పెట్టే కాయలేదు. ఓకే. హౌ మెనీ టైమ్స్ టు ఈట్ నాన్ వెజ్? నాన్ వెజ్ గురించి ఆల్రెడీ నేను చెప్పినాను. ఇప్పుడు 3 టైమ్స్ మీరు ఆ, ఒక మీ వారంలో ఒక 3 సారి తినొచ్చు అనేసి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. వాట్ టైం ప్రోటీన్ షేక్? ఓకే. వాట్ టైమ్ ప్రోటీన్ షేక్ కెన్ ఐ టేక్? ఓకే. వాట్ టైమ్ షేక్? ఓకే. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ప్రోటీన్ షేక్ తాగితే ఎక్కువ మంచిది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు మజిల్ ఫైబర్ అన్ని బ్రేక్ అవుతుంది. దానికి ఎక్కువ ప్రోటీన్ కావాలా. బాడీ నుంచి అది తీసుకునే బదులు మీరు అవుట్ సైడ్ నుంచి ఈ ప్రోటీన్ షేక్ ఇలాంటివి ఇస్తే మీ బాడీకి మంచి మజిల్ బల్కప్ అయ్యేకి, అంటే మీ మజిల్ బల్కప్ అవుతుంది, ఫ్యాట్ తగ్గేకి హెల్ప్ చేస్తుంది. అందుకే పోస్ట్ ఎక్సర్సైజ్ తీసుకోవచ్చు. మళ్ళీ అన్ని మీల్స్ లో కూడా ప్రోటీన్ ఉండాలి. ఓకేనా? ప్రోటీన్ మాత్రం కాదు, బ్యాలెన్స్ గా మీరు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇదన్నీ ఇప్పుడు ఒక 25% ఫాలో చేయాలా. మళ్ళీ 50% మీ ఫుడ్ లో కూరగాయలు ఉంటే మంచిది. ఓకేనా? కెన్ ఐ యూట్ సోయా నగ్గెట్స్? సోయా ఆ హా, సోయా తీసుకోవచ్చు. చంక్స్, సోయా నగ్గెట్స్ అన్ని తీసుకోవచ్చు. లేదు అనేసి చెప్పలేదు. సోయా చాప్ మాత్రం వద్దు. సోయా చాప్ లో మైదా వేసి చేస్తారు. సోయా చాప్ వద్దు. షెల్ వి ఈట్ క్యారెట్ అండ్ బీట్రూట్ డైలీ? ఖచ్చితంగా తినొచ్చు. సాలెడ్ లాగా తినొచ్చు. మళ్ళీ ఆ, అది కుక్ చేసి తింటే దాంట్లో కూడా స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఖచ్చితంగా సాలెడ్ లాగా తినొచ్చు. ఓకే. సేమ్ క్వశ్చన్, హౌ మచ్ కర్డ్ రైస్ టు బి టేకన్? సేమ్ క్వశ్చన్. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ తినొచ్చా? ఖచ్చితంగా ఇడ్లీ తినొచ్చు. మళ్ళీ ఆ ఇడ్లీని మీరు స్ప్రౌట్స్ ఇడ్లీ ట్రై చేయండి, పెసర్లో ఇడ్లీ ట్రై చేయండి. ఆ రైస్ పిండితో మీరు జొన్న పిండి, గోధుమ పిండి, రాగి పిండి, కొంచెం కూరగాయలన్నీ వేసి ఇడ్లీన కొంచెం న్యూట్రిషియస్ గా చేయండి. ఓన్లీ రైస్ ఇడ్లీ అంటే అది అంత మంచిది కాదు. సన్ఫ్లవర్ సీడ్స్ ఖచ్చితంగా తినొచ్చు. నైట్ లో బెడ్ టైమ్ స్నాక్ లాగా ఈవినింగ్ లో అన్ని తినొచ్చు. లవకుమార్ గారు, నమ్కీన్ గురించి అడిగితే ఆ, మన ప్లాట్ఫామ్ లోనే మీకు భుజియా దొరుకుతుంది. ఆ భుజియా ట్రై చేయొచ్చు. ఫ్రైడ్ భుజియాస్ అన్ని మంచిది కాదు. ఓకే. ఆమ్లా జ్యూస్ తాగొచ్చు. ఆమ్లా జ్యూస్ తాగొచ్చు, లేదు అనేసి చెప్పలేదు. మళ్ళీ ఆ ఎక్స్ట్రాక్ట్ మాత్రం మీరు పారేస్తే అది మంచిది కాదు. ఆమ్లా జ్యూస్ కి కంపేర్ చేస్తే మీరు ఆమ్లా చట్నీ చేసుకోవచ్చు. అలాగైనా చట్నీ చేసుకోండి. జామున్ సీడ్ పౌడర్ గురించి అడిగితే, ఎస్, జామున్ సీడ్ పౌడర్ ఇస్ వెరీ వెరీ గుడ్. మీరు నైట్ లో జామున్ సీడ్ పౌడర్ ని, ఒక స్పూన్ జామున్ సీడ్ పౌడర్ ఒక గ్లాస్ నీళ్ళలో హాఫ్ నానపెట్టేసి, హాట్ వాటర్ లో నానపెట్టేసి తాగితే మీ ఫాస్టింగ్ షుగర్ పొద్దున తగ్గేకి హెల్ప్ చేస్తుంది. సోయా చంక్ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. రైస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్. క్యామమైల్ టీ మీకు నిద్ర బాగా వచ్చేకి హెల్ప్ చేస్తుంది. పోహా గురించి అడిగితే పోహా ఇస్ వెరీ వెరీ గుడ్. మీరు రెడ్ పోహా ఇదన్నీ ట్రై చేయండి. అటుకులు మంచిది, అటుకులు తినకూడదు అనేసి చెప్పలేదు. రెడ్ పోహా ట్రై చేయండి. ఎగ్స్ రోజు తినొచ్చా? ఖచ్చితంగా తినొచ్చు. వైట్ మాత్రం తినండి. ఎగ్ వైట్, ఒక ఒక ఎగ్ వైట్, 2 ఎగ్ వైట్ మీరు బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో, డిన్నర్ లో అన్ని తినొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అన్ మీ అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఆల్.
Thank you, Pratima. Thank you, everyone.